భారతీయ స్టేట్ బ్యాంక్ అదేనండి మన ఎస్బీఐ డిసెంబర్ 23, 2023 సంవత్సరంలో తాము ఆఫర్ చేస్తున్న ఎఫ్డీలపై ఇంట్రెస్ట్ రేట్లను పెంచుతూ ఒక అనౌన్స్మెంట్ జారీ చేసింది. దీంతో ఎస్బీఐ కస్టమర్లకి గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. దీంతోపాటు ఈ పెంచిన ఎఫ్డీ రేట్లు ఈ డిసెంబర్ 27వ తారీఖు నుంచే అమలులోకి రానున్నట్లుగా తమ అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేసింది. ఈ పెంచిన వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 1 సంవత్సరం కాల వ్యవధి కలిగినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి. 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లపై ఎటువంటి మార్పు చేయలేదు. అంటే ఎటువంటి పెరుగుదలని ఎస్బీఐ అనౌన్స్ చేయలేదు. 7 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏకంగా 50 బేస్ పాయింట్లు పెంచి ఇంట్రెస్ట్ రేట్ని 3.50% చేర్చింది. ఇక 46 నుంచి 179 రోజుల టెన్యూర్ కలిగినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లపై 25 బేస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచింది. 180 నుంచి 210 రోజుల కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏకంగా 50 బేస్ పాయింట్లు పెంచుతూ 5.75% వడ్డీ రేటుని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 211 రోజుల నుంచి ఏడాది లోపల కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏకంగా 25 బేస్ పాయింట్లు పెంచుతూ తమ ఇంట్రెస్ట్ రేట్ని 6%గా అనౌన్స్ చేసింది. ఇక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 25 బేస్ పాయింట్లు పెంచుతూ తమ ఇంట్రెస్ట్ రేట్ని 6.75%గా ఆఫర్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది జనరల్ పబ్లిక్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్స్. సాధారణంగా ఏ బ్యాంక్ అయినా సీనియర్ సిటిజన్స్కి 50 బేస్ పాయింట్స్ పెంచుతూనే వడ్డీ రేట్ని ఆఫర్ చేస్తుంది. ఇక ఎస్బీఐ సీనియర్ సిటిజన్స్ కోటాకు వస్తే 7 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లని గతంలో ఉన్న 3.50% వడ్డీ రేటుని ఏకంగా 4% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 46 రోజుల నుంచి 179 రోజుల కాల వ్యవధి కలిగినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ని ఓపెన్ చేస్తే గతంలో ఇస్తున్నటువంటి 5% వడ్డీ రేటుని కాస్త ఏకంగా 5.25% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక 180 నుంచి 210 రోజుల కాల వ్యవధి కలిగిన సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై గతంలో ఉన్న 5.75% వడ్డీని ఏకంగా 6.25% పెంచింది. అంటే 50 బేస్ పాయింట్లు పెరిగాయన్నమాట. ఇక సీనియర్ సిటిజన్లు ఎవరైతే 211 రోజుల నుంచి 1 సంవత్సరం లోపల కాల వ్యవధిలో తమ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో వారికి 25 బేస్ పాయింట్లు పెంచుతూ అంటే గతంలో ఉన్న 6.25% వడ్డీ కాస్త 6.50గా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపల టెన్యూర్ కలిగినటువంటి సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లపైన కూడా ఎటువంటి పెరుగుదల ఎస్బీఐ అనౌన్స్ చేయలేదు. ఇక ఎస్బీఐలో ఎంతో ప్రజాదరణ కలిగినటువంటి స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయిన అమృత్ కలష్ని వచ్చే మార్చి 31 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా ఎస్బీఐ అనౌన్స్ చేసింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్స్కి ఏకంగా 7.60% ఇంట్రెస్ట్ని అయితే ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లు 2 కోట్ల లోపల ఫిక్స్డ్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి. అదే మీరు 2 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్ చేయదలుచుకుంటే మీ సమీపంలోని బ్రాంచ్ మేనేజర్ గారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.